ఇవాళ వేడి వేడిగా చల్లని వెదర్లో సాంబార్ రైస్ విత్ అప్పడం ఊరగాయ తింటుంటే వావ్ చాలా బాగుంటుంది కదా. సో ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా గంటలో ఇది ఎలా తయారు చేసేద్దామో చూద్దామా. నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ రైస్ కి ½ కప్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. అవి కడిగి అరగంట నానబెట్టుకున్నాను. అండ్ 1 బౌల్ ఆఫ్ ములక్కాయ ముక్కలు, అలాగే ఒక కప్లో చిన్న సొరకాయ ముక్క, 2 బీన్స్ ముక్కలు చేసుకున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, టమాటా, వంకాయ, క్యారెట్, కరివేపాకు అండ్ కొంచెం చింతపండు పులుసు, తగినంత నీరు, మెయిన్ ఇంపార్టెంట్ ఇంగువ. ముక్కలన్నీ సాంబార్లోకి వేసుకునేటట్టే పెద్దగా చేసుకోవాలి, చిన్న చిన్నగా కోసుకోకూడదు. పప్పు ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు బద్ద సాంబార్ రైస్ లో ఉడికినప్పుడు ఏ మాత్రం చిన్న పప్పు బద్ద కూడా కనపడకుండా మెత్తగా ఉడికిపోద్దండి. ఇప్పుడు కుక్కర్లోకి మనం అన్ని పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కూరగాయ ముక్కలు, పప్పు, బియ్యము అన్నీ వేసుకొని 1 కప్ ఆఫ్ రైస్ కి నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా జారుగా కావాలి, మెత్తగా కావాలనుకునే వాళ్ళు 1 కప్ ఎక్స్ట్రా కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం వేయండి. అండ్ నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ మసాలా పొడి వాడుతున్నాను. 5 రూపీస్ ప్యాకెట్స్ 2 వాడానండి. ఇంకా కావాలంటే ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అండ్ లాస్ట్ లో వేసింది కొంచెం ధనియాల పొడి, ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట. ఇప్పుడు తగినంత వాటర్, నేను ఇక్కడ 6 కప్స్ అని చెప్పాను కదా, 6 కప్స్ పోసుకొని హై ఫ్లేమ్ లో 4 విజిల్స్ రానిచ్చుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఒకసారి మూత తీసి ప్రెషర్ పోయాక చక్కగా ఒక్కసారి పైనుంచి కిందకి కదుపుకోండి. ఎందుకంటే ఆ మసాలాలు, పొడులు, కారాలు ఏమన్నా కలవకపోతే, ముక్కకు పట్టకపోతే ఒకసారి కలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు పోసి జస్ట్ ఒక 5 నిమిషాలు సన్న సిమ్ము మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఆ చింతపండు పులుపు ముక్కలకి, రైస్ కి పట్టడానికి అనమాట. చింతపండు నేను ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత తీసుకున్నాను. ఈలోగా మనము పక్కన తాలింపు రెడీ చేసేసుకుందాము. మనకి తెలిసిందే కదా, రొటీన్ గా క్యారేజీలో ఆ రైస్, ఈ రైస్, వెరైటీ రైస్ ఎన్నో ట్రై చేస్తుంటాం. అలాగే సాంబార్ రైస్ కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఈ స్టైల్లో పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ప్యాన్ లో కొంచెం 2 గరిటెలు నూనె, 2 గరిటెలు నెయ్యి తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో 2 కలిపి వేస్తేనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు తాలింపులోకి ఆవాలు, 10 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, కరివేపాకు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఇంగువ వేసి బాగా సిమ్ లో అన్ని వేగాక కట్టేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ సాంబార్ రైస్ లో చింతపండు పులుసు పోసి కాసేపు ఉడకనివ్వాలన్నాం కదా, ఇప్పుడు అది ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు వేసేసుకుంటే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది అనుకుంటున్నారు కదా. కాదు కాదు, అసలైంది ఏంటిది, కొత్తిమీర గార్నిష్ చేసుకొని అండ్ మనం ఇప్పుడు ఇంగువ వేసాం కదా తాలింపులో, అది ప్రతి ముక్కకి సాంబార్ రైస్ కి పట్టాలి కాబట్టి చక్కగా మొత్తం ఒక 2 నిమిషాలు కదుపుకున్నారంటే గుమగుమలాడే సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని, ఇంట్లోకి కొంతమంది ఊరగాయతో తింటారు, మరికొందరు అప్పడంతో తింటారు. వేడివేడి సాంబార్ రైస్ రెడీ. నేనైతే మళ్ళీ పైన ఇంకొక స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని తింటాకి రెడీ అయిపోయా. మరి మీకు ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.